అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇవాళ నాకు వంట చేయబుద్ధి అయితలేదు, అయితే బయటకు పోయి తిందాం. అబ్బా రోజు ఇంట్లోనేనా, అట్లా రెస్టారెంట్లకు పోయి తిందాంపా. అరే మావా పలానా కాడ ఫుడ్ మస్తున్నదటరా, మస్తు మంది పోతుండ్రు, ఇన్స్టాలో చూసినా, పోయి తినద్దాం పారా అని ఇట్లా చాలా మంది ఇంట్లో తిండి బంద్ చేసి బయటకు పోయి తినమరిగిర్రు. మరి ఆ బయట హోటళ్ళ సింగారం ఎట్లుందో చూడుండ్రి. హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద హోటళ్ళు రెస్టారెంట్లకు సుక్కలు దూయిస్తురు సేఫ్టీ ఆఫీసర్లు. మరి ఇన్నొద్దులు ఏడేడ బిస్తరేసి బజ్జుర్రో గాని ఇప్పుడైతే మొసమర్రకుంట హోటళ్ళు రెస్టారెంట్లలో చెకింగ్లకు పోతుర్రు. హైదరాబాద్లో ఉన్న పేరు అయిన పెద్ద పెద్ద హోటళ్ళ బాగోతం బయట పెడుతుండ్రు. మొన్నటిదాకా రామేశ్వరం కేఫ్ అనే హోటల్ మీద ఎన్ని వీడియోలు చేసిండ్రు ఏం కథ. పైన పాటారం లోన లోటారం అన్నట్టు ఆ హోటల్ మీద రైడింగ్ చేస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మినప్పప్పు, డేట్ అయిపోయిన పెరుగును పట్టుకున్నారు. మాస్టర్ చెప్పు అనే హోటల్కు కూడా పాచిపోయిన మటను, కుళ్ళిపోయిన కూరలను దొరకబట్టిండ్రు. ఇక కృతంగా రాయలసీమ రుచులు, చట్నీసు ఒక్కటేంది, ఓ పేరు అయిన చాలా హోటళ్లలో చెకింగ్లకు పోయి దండుగలు రాసిండ్రు. కిచెన్లలో బొద్దింకలు చూసి బోకుమన్నంత పనిచేసిండ్రు. ఇట్లా హైటెక్ సిటీ నుంచి ఎల్బీ నగర్ దాకున్న అన్ని తీర్ల హోటళ్లలో గిట్లనే చెకింగ్లకు పోయి చెడా మడా తిట్టేసి దుర్మానాలు రాస్తుండ్రు ఆఫీసర్లు. కిచెన్ నీట్గా పెట్టుకోవాలి, దిక్కుమాలిన రంగులు ఎందుకు కలుపుతాండ్రు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను ఎందుకు పెడుతుండ్రు, పాసిపోయిన చీకిపోయిన చీయ కూరనే ఉడుకు నూనెల గోలిచ్చి కస్టమర్లకు అడ్డిస్తుర్రా, సిగ్గులేదా మీకని తిట్టిపోసి కేసులు రాసుకుర్రు. చూస్తుర్రు కదా హోటళ్ళల్లో ఐటమ్స్ కమ్మదనం వెనుక పంటున్న కథలు. ఇంకా కూడా బయట తిండి తిందామని పోతుర్రు అంటే వేలు పెట్టి రోగాలు కొనుక్కున్నట్టే.